మరే నిమజ్జనానికి ఆ పక్క బజారు తీరు మార్చేస్తున్నారంట. ఆ బజారోళ్ళు ఏకంగా డీజేనే పెడుతున్నారు. మనం రెండు కలిపి పెడదాం. డీజే తిరుమల రెండు కలిపా, మనిషికి ఎక్స్ట్రా ఇంకో 2000 పడుతుంది. పెడదామా? ఎందుకయ్యా డీజే తీరుమారు 2 తప్పెట్లు పెట్టే పోనందా అయింది. దండం పెట్టుకుని ఆదాంకి ఒక 500 ఇచ్చి 90 పోపిస్తే ఊరు మొత్తం తిరగనన్నడా అయింది. డీజే తినమారు కమిటీ వాళ్ళు చూసుకుంటారులే, మనకేంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రేత్రి ఇక్కడ పడుకోవాల్సింది దేవుడి దగ్గర. ఎందుకయ్యా ఈ దోమలకి ఏడాడు పనుకుంటావయ్యా? అవన్నీ కుదరవు, పడుకోవాల్సిందే. నాకు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుంది కూర్చో, ఇక్కడ పడుకోవాల్సింది ఇవాళ నైట్ కి. ఈ దోమలకి ఏడ పనుకుంటావు? ఏడ పడుకుంటాం అంటే దేవుడి దగ్గర రేత్రి పూట పడుకోలేవా? ఇంట్లో మాత్రం నిద్ర కాదా? కనపట్ల కూలర్ పెట్టుంటే ఏది ఏమైనా సరే ఇవాళ నైట్ మన అందరం ఇక్కడ పడుకోవాల్సిందే. దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఏందిరా సౌండ్? దోమలు నిజమేరా, దోమలు చాలా ఉన్నాయి. దోమలు పెద్ద దోమరా, పెద్ద దోమరా రే. అది సరే, ఇంక ఇవాళ నైట్ ఇక్కడ పడుకుంటాం కదా, పడుకునే లోపు కొంచెంసేపు మన వినాయకుడికి భజన చేద్దాం. చేద్దాం అది జై జై గణేశ, నా చైను అమ్మేసా, పందిరిలో నిన్ను పెట్టేశా. హాయ్ హాయ్ గణేశ, వినవయ్యా నా గోస, అర్థమైంద నా ఈ భాష. 9 నెలలు మోసిన నా తల్లి తన్నింది, 9 రోజులు ఈ పందిరిలో నా నడిపించే నా తండ్రి నరికేస్తా అన్నాడు. చైను తేకపోతే ఓ గంటలో నాకు నువ్వే దిక్కు, విప్పవయ్యా చిక్కు, నువ్వు వచ్చేసి నా చైను ఇప్పించేవా. ఏంటి ఈ మాత్రం దానికే? ఇప్పుడు ఇంకోటి ఉంది, మొదలు పెడదాం అంటారా? సరిగమా పదనిసా. బాబు బుడతా, బాంబులేసి బేస్ యాడ్ చేయకుండా భక్తి బౌన్స్ ఆడేలా కాదు. నువ్వు అందుకోరా. అనగనగా పెద్ద చెరువు ఉంది, చెరువు పక్కన రోడ్డు ఉంది, రోడ్డు పక్కన వీధి ఉంది, వీధిలో నా పందిరి ఉంది, పందిరిలో నా పూజ అవుతుంది, పూజకు పెట్టిన ప్రసాదం ఉంది, ప్రసాదమేమో వేడిగా ఉంది, ప్రసాదం వేడి తగ్గే లోపు విఘ్నేశ్వర నువ్వే రావాలి, మా పూజలు అందుకోవాలి, మా ప్రసాదం ఆరోగించాలి, మా భజనలు ఆలకించాలి. బుడతా బీట్ మార్చరా. గణపతి ఎక్కడున్నాడు, గణపతి ఎక్కడున్నాడు, మా పందిర్లో కూర్చొని ఉన్నాడు. అందమైన పండగ మాతో నువ్వు ఉండగా, కష్టమైన ఇష్టం లాంటిదే. దేవుళ్ళకే దేవుడు, మా మంచి దేవుడు, కళ్ళు మూసి దండం పెడుతున్నా, ప్రతిసారి కళ్ళు మూసి దండం పెడుతున్నా. కొత్త సరికి ఏమన్నా పాడరా. కొత్త సరకా? నీ చేతుల లడ్డు మెరియా, నీ కుండ్రాలంటే ప్యారయా, మాకు కానుక వర్షం కురియా, అర గణపతి బప్ప మొరియా. లడ్డు మెరియా, నీ కుండ్రాలంటే ప్యారయా, మాకు కానుక వర్షం కురియా, అరే గణపతి బప్ప మొరియా. నీకు జనమంతా పెద్ద ఫెనయా, నిన్ను నమ్మిన వారు సెబయా, నిన్ను నమ్మని వాడు కదా సెమియా, అరే గణపతి బప్ప మొరియా. ఒరే ఒక్క లాస్ట్ స్టెప్ ఏయ్ మరి.
ఇవాళకి భజన చాలు, ఇంక నిద్రపోదాం. రే ఇంక పడుకోండిరా. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎవరని పడుకో. అలా పడుకునో లేదో కాళ్ళ మీద వర్షపు నీళ్లు పట్టడం స్టార్ట్ అయినాయి. ఇంకొకడేమో షేర్ చాట్లో లైవ్ ఆన్ చేసిండు. వాడు ఎవరితోనో మాట్లాడుతుండు, ఏదేదో మాట్లాడుతుండు. ఆ సన్నివేశాలు మీరు కూడా చూడండి. మీ బజార్ బొబ్బెట్లేదు, మీ బజార్ మీరు మీ గల్లీలో వాడు వీడు అమ్మో కడుపు లేవు, ఎదురు శుద్ధి మళ్ళీ పోయి చేస్తా, ఏదో పోయి చేస్తాడు, మళ్ళీ ఏదో పోయి చేస్తాడు. అది డబ్బా పెట్టాలి. ఎవరు అడుగురా? అరే ఏంట్లో అడుగు. అది పాటలు పెట్టి మళ్ళీ ఫోన్ అయిపోయింది. పాటలు ఫోన్ చేయి, ట్రూ కాలర్ లోనే ఉండడం. తిరలైంది ఎట్టుండాలా? నీళ్ళు ఎట్టగా ఆడుతున్నాయి. హలో దారి పడింది అంటే ఎవరు రావాళ్ళు? ఎవరు నిజం చెప్పి ఎవరు అంటే మాట్లాడుతుంది కాదు. ఊరు తన ఖమ్మం అని మన తన ఉండదు. ఖమ్మం అంటారా? అది చెప్పినగా ఏం పేరు వాడిచాడు? అత్తలు బెత్తలు సాయి అందుకే గుడి అన్నది. వీడియో కార్డు అదే అండి. ఇంకా పడుకుందామా? ఎందుకు పిచ్చి గారికి ఫోన్ చేస్తా ఉండి పడుకోవాలి వద్దా అని. బొక్కలే బాంబులు అంట. ఏడారు బాంబులు ఎప్పుడు అప్పుడు రా. నిద్రపోలేను రా. 2 అవుతుంది. 2 అవుతుంది. 12 అమ్మ పడుకొని ఏడ పడతాయంటే ఆడ పడది. అదేలే 1 కనపడల 12కి 2 అనుకున్నా. పిచ్చి కాదు అయిపోయింది. ఇది అమ్మ ముచ్చదే గారు పాడా. ఏంది ఇది? ఏదది? హలో హలో ఎవడు పేరు అసలు? ఏందో మారుతుండు, వాళ్ళు మాట్లాడుతున్నారు అది అంటున్నారు. ఏం చెప్పరా చూస్తారా? మాట్లాడు. హలో ఐఎమ్ యూఎస్ అని మాట్లాడు. హలో పలకరు. అరే అది ఏంటిదో చెప్పు, నాకు అర్థం కాలేదు ఇంతవరకు. అది చాట్ లో లైవ్ మాట్లాడుకుంటారు అన్నారు. ఇది ఒక ఆప్షన్ ఉందా? నేనేం ఆడ అరగను. చూడరా చూడన్నా
ఇదిగో ఇందులో ఇదిగో ఎడున్నాయి 5 minutes అంటే ఇవి కాదా మాట్లాడచ్చు, డబ్బులు కట్టాలి. అయ్యో డబ్బులు కట్టి మరి దాంట్లో పోతే నుంచి మాట్లాడుకోవచ్చు అన్న. ఏం కాదు కానీ సాయి డబ్బులేగా. వారు ఇంటికి వస్తారా? ఇంటికి వస్తారు. నువ్వు పెట్టవద్దే వద్దులే చెల్లిగా. అవి కాదురా. ఇదేదో మంచి పని చేస్తున్నట్టు. రేపు దేశపై గొరిగెత్తా. ఈ నీళ్లు కాటమైంది, ఈ అవారం అయింది. ఆ బొంగు తీసుకో. కింద నుంచి అనుకో. ఎందుకు రాదు? ఏడ పట్టిననుకో ఆడ పట్టాలి నువ్వు. ఇప్పుడు చెప్పండి. అది ఆడెత్తు. నిద్రపోలేకపోతాం బ్రో ఈ వానికి. ముందు పడే ప్రేంట్ మా సొంత విలేజ్ కి వచ్చా బ్రో. సత్తనపల్లి పక్కనేలే. ఏడండి ఏడు లేపాలన్నా. ఏడు బట్టి లేపు అటు వస్తాయి. నీకు ఏడు కారుతున్నాయి. ఏడు బట్టి లేపు. ఏడా రేపు నువ్వు ఆగుసాయి అంతమంది ఊరి ఊరి పట్టి పైకి చేసుకోవచ్చు. పట్టు తప్పితే అన్న వాడి కుదరదన్న. వాడు ఆగం చేయటానికి అయ్యే కరెంట్ అప్పుడు కరెంట్ నీ బొక్క నువ్వు ఆగవే. లేపేనా చూస్తాను పోతే లేకపోతే నేను రాలేపా. నువ్వు తేజ్ పాడి నువ్వు గిట్టట్టున్నావు బొక్కలు పడితే లేకండి వద్దులేపా. కేజీ బొక్కలు పడి నిద్ర వస్తుంది. రావులే పట్టుకో. రేపు పొద్దున్నే కలుద్దాం. బాయ్ బాయ్. వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదే చేత్తో మన వీడియో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.